వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఇండియన్ ఆర్మీ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు అంటే బసవ రమణ అనేటువంటి వ్యక్తి ఈ కోచింగ్ సెంటర్ని నడుపుతూ ఉన్నాడు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆర్మీకి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తాము అనేటువంటి పేరుతో ఈ కోచింగ్ సెంటర్ నడుపుతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలు రాలేదు అని ప్రశ్నించారు. అంటే ఓ వ్యక్తి వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం ఇవ్వలేదు, ఉద్యోగం చూపలేదు అని ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడైనటువంటి ఈ బసవరమణ అనేటువంటి వ్యక్తి వైరు లేదంటే అది బెల్ట్ లాగా కనబడుతుందన్నమాట. దాంతో విచక్షణారహితంగా బాధడం జరిగింది. అయితే ఈ వీడియోకు సంబంధించి కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది 1.5 yearకి సంబంధించినటువంటి వీడియో అని చెప్తున్నారు, లేదంటే పాత వీడియో అని చెప్తున్నారు. మొత్తానికి ఈ వీడియో పాతదా కొత్తదా అనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రధానంగా ఏం జరిగింది ఏంటి అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఒక వ్యక్తిని విచక్షణారహితంగా అక్కడ మొత్తంగా నలుగురు ఉన్నారు, నలుగురిలో ఒక వ్యక్తిని అయితే విచక్షణారహితంగా కొడుతూ ఉన్నారు. ఇదైతే వీడియోలో సారాంశం మనమైతే వీడియోని చూడొచ్చు. సో ఈ విధంగా కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం, ఇదంతా ఆర్మీలో ట్రైనింగ్లో భాగంగానే అని తమను తాము వాళ్ళు సమర్థించుకుంటున్నా కూడా ఇలా చేయడం అనేది సమంజసమైన ట్రైనింగ్లో అంటే ఓకే, కానీ ఇక్కడ జరుగుతుందా, ఇక్కడ ఈ విధంగా చేయడం అనేది కోచింగ్కి వచ్చారు, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, కానీ వారిని ఈ విధంగా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నారు. ఏదైతే వ్యక్తి ఎక్స్ మిలిటరీ మ్యాన్ అంటే సర్వీస్ మ్యాన్గా చెప్తూ ఉన్నారు. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బసవ రమణ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఈ విషయాన్ని మాత్రం అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ కుర్రాడి యొక్క సిస్టర్ ఫోన్ చేసి ఈ విధంగా ఉంది అని ప్రశ్నించినందువల్లే ఈ విధంగా జరిగిందని చెప్తూ ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి అభ్యర్థుల మీద పైశాచికంగా ఈ విధంగా దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని నెటిజన్లంతా చెప్తూ ఉన్నారు. మరి దీని మీద పోలీసులు కేసులు నమోదు చేస్తారా లేదా, పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికి ఈ వీడియో అయితే ఇప్పుడు వైరల్గా మారింది.